ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా? నిజమే, ఉదయకాలమున దేవుడు మనందరితో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ధైర్యపరుస్తున్న దేవదేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పిల్లల కోసం బాధపడుతున్నారా? ఎగ్జామ్స్ కోసం? నిజంగా మన పిల్లలందరూ దేవుడు అంటున్నారు, నీ పిల్లలను దేవుడు అద్భుతముగా ఆశీర్వదించాను అని చెప్తున్నాడు కదా. నిజంగా ఈ టైంలో మన టెన్షన్ ఏంటంటే, మీ టెన్షన్ ఒకప్పుడు మేము పడ్డాము, ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు కదా. పిల్లలు రాసే 10th క్లాస్ ఎగ్జాము, ఇంటర్మీడియట్ ఎగ్జాము, 7th క్లాస్ ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ అయినా సరే మన పిల్లలు పాస్ అయితేనే కదా. అందుకనే దేవుడు ఏం కంగారు పడకు, కలవరపడకు, మన పిల్లలను ఎప్పుడు ఆశీర్వదించాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రార్థనా పరులైన పిల్లలు, భయభక్తులు కలిగిన తల్లిదండ్రుల మధ్యలో పెరుగుతున్న మీ పిల్లలను దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఎవరైతే నా పిల్లలు ఆశీర్వదించబడలేదమ్మా, అయ్యా రోజు నా పిల్లల కోసమే బాధపడుతున్నాను, రోజు నా బాధ నా పిల్లల గురించే అనుకుంటున్నావా? నీకంటే దేవుడు ఎక్కువగా ఆయన అద్భుతమైన రీతిలో నీ పిల్లలను ఆశీర్వదించబోతున్నానని చెప్తున్నాడు. చూడండి, ఈరోజు వాక్యం నుంచి మంచి వాగ్దానం. రోజు ఈ వాగ్దానం ఎత్తిపట్టి మీరు చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. మీ పిల్లల భవిష్యత్తు దేవుడు తీర్చిదిద్దకపోతే నన్ను అడగండి. దేవునికి స్తోత్రం. ఏంటి ఆ వాగ్దానం అంటే, 147వ దావీదు కీర్తన 13వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన నీ గుమ్మముల గడియలు బరపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగ చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచేవాడు కూడా ఆయనే. ఎంత బాగా చెప్తున్నాడు కదా. దేవుడు ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే, అద్భుతముగా మాట్లాడుతున్నాడు. చక్కటి మాట. ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు. రోజు ఇంకా మధ్యలో నీ పిల్లలను నేను నీ మధ్యన నీ పిల్లను ఆశీర్వదించి ఉన్నాను కదా. ఆశీర్వదిస్తాను అని చెప్పట్లేదు. ఏం చెప్పాడంట? నీ పిల్లలను నేను ఆశీర్వదించి ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ నాతో కలిసి చెప్పండి. నా పిల్లలను దేవుడు ఆశీర్వదించాడు, చదువుల్లో ఆశీర్వదించాడు, ఉద్యోగంలో ఆశీర్వదించాడు. ఇంకా చెప్పండి, ఇంకా దేనిలో ఆశీర్వదించాడంట? నీ పిల్లలు మంచి భవిష్యత్తులో, మంచి నడవడిలో, మంచి ప్రవర్తనలో దేవుడు నీ పిల్లలను, నా పిల్లలను ఆశీర్వదించాడు అని నువ్వు నిజంగా చెప్పగలిగితే, నీ పిల్లలకున్న ప్రతి లోటును దేవుడు తీర్చిపోతున్నాడు. ప్రతి విషయంలో దేవుడు నీకు తోడుగా ఉండి నీ పిల్లలనైనా ఆశీర్దిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నిజమే, ఒకప్పుడు నా పిల్లలకి ఏమీ లేకపోయినా, నా దగ్గర ఏమీ లేకపోయినా, నిజంగా చెప్తున్నమ్మా, నా పిల్లలకి మా అమ్మవాళ్ళు పంపించిన పచ్చడి, మా అమ్మవాళ్ళు పంపించిన నెయ్యి, ఇవన్నీ వేసి ఒక్క ప్లేట్లోనే దొడ్డన్నం వేసి పిల్లలకి ముగ్గురికి కూడా ఒకటే ప్లేట్లో కలిపి చక్కగా వాళ్ళకి ప్రార్థన చేసేదాన్ని. ప్రభువా, అందరు గొప్పవాళ్ళ తినే భోజనముగా ఇది మారునుగాక తండ్రి. ఇదే ప్రోటీను, ఇంకా ఇదే ఆశీర్వాదం, ఇదే మటన్, ఇదే పాలు, ఇదే అన్నిటిలో కూడా నా పిల్లలకి ఈ ఆహారమే మార్చమని దేవునికి ప్రార్థన చేసేదాన్ని. నిజమే, కొంతమంది నన్ను ఎగతాళి చేసేవారు, హేళన చేసేవారు. అబ్బా, ఈవిడ ప్రార్థన అంత గొప్పదా, అంతగానమా ప్రార్థన దేవుడు ఎన్ని విని పచ్చడన్నాన్ని ప్రోటీన్గా మారుస్తాడా అని చెప్పి నేను ఎవ్వరి వైపు చూడలేదు. నా విశ్వాసం అది, నా కోరిక అది, నా ప్రార్థన అది. నా విశ్వాసంతో నేను ఏడ్చుకుంటూ నా పిల్లల కోసం ప్రార్థించాను. అవే మంచిగా తినేవాళ్ళు, చక్కగా తిని పెట్టేదాన్ని ముగ్గురికి. 10th క్లాస్కి వెళ్తున్నా, బీటెక్కి వెళ్తున్నా నా పిల్లలు అందరికీ చక్కగా తినిపించి నేను పంపించేదాన్ని. నా పిల్లల్ని చాలా ఆరోగ్యంగా దేవుడు ఉంచాడు. గొప్పవారి కంటే ఐశ్వర్యవంతులుగా ఆరోగ్యంలో ఉంచారు. అన్నీ ఏం కావాలో అటు ఉంచారు. నిజమే దేవుని బిడ్డలారా,
పక్కింటికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు కాదు. కానీ బిడ్డలను కానీ మనం కానీ ఒక క్రమంలో మనం ఉన్నట్టయితే తప్పకుండా దేవుడు మన పిల్లలను ఆశీర్దిస్తాడు. అందుకే నా పిల్లల్ని ఇప్పటికీ దేవుడు దీవించాడు. ఒక్క ఎదురు మాట చెప్పరు, తర్వాత ఒకటి ఇది లేదు అని అడగారు కదా. ఎంత అద్భుతమైనటువంటి బిడ్డలమ్మ. ఆస్తులు ఐశ్వర్యాలు కాదు, కానీ దేవుడు తప్పకుండా మన పిల్లలను ఆశీర్దిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజును చూసి దేవుడు నిజంగా నా కొడుకును కూడా చాలా గారభంగా పెంచాను, అరచేతులు పెంచాను. అది అందరికీ తెలుసు, కొత్తగూడెం ప్రజలందరికీ తెలుసు. కానీ ఈ రోజున వాడు చాలా కష్టం, పని చేపిస్తూ పని చేస్తున్నాడు. చేపించేవాడిగా పని చేసేవాడిగా మారిపోయాడు. నిజమే దేవుని బిడ్డలారా, వాడికి కొంచెం కూడా గర్వం లేదు. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి మన పిల్లలను దేవుడు ఆశీర్వదించాడు. నీ పిల్లలను కూడా దేవుడు అలాగే ఆశీర్దిస్తాడు. కంగారు పడబాకు, కలవరపడబాకు, ఏమీ లేదు అని బాధపడబాకు. దేవుని బిడ్డ స్తోత్రం, హల్లెలూయా కదా. ఏమి లేదు, నా పిల్లలకి ఏం పెట్టుకోలేకపోతున్నాను అనుకోబాకు. నీలో ప్రార్థన ఉంటే నీ పిల్లలకు అన్నీ దొరికినట్లే. దేవుని స్తోత్రం. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీవు, నీ పిల్లలకి నీ ప్రార్థన ఉంటే దేవుడే చెప్తున్నాడు, నీ మధ్య నీ పిల్లలు నేను ఆశీర్వదించే. నీ మాట నమ్ము. నీవు ఈ మాట నమ్మినట్టయితే ఆశీర్వాదము నీ మీద, నీ పిల్లల మీద ఖచ్చితంగా దిగి వస్తుంది. గుమ్మములు బలపరచబోతున్నాడు. నీ సరిహద్దుల్లో నీ బిడ్డల ద్వారా సమాధానాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తే నీ వాగ్దానాలు ఎత్తిపెట్టి రోజు ప్రార్థన చేయండి. ఏడ్చుకుంటా మీకు ఎందుకు జరగదో దేవుడు అద్భుతంగా చేస్తాడు. ప్రార్థన చేస్తున్న పరిశుద్ధుడా, ఇదిగో తండ్రి, ఉదయకాలమున అనేకుల కోసం ప్రార్థిస్తున్న ప్రభు, ప్రతి ఒక్క బిడ్డ ఎగ్జాముల కొరకు సిద్ధపడుతుండగా వారికి మంచి తెలివి జ్ఞానం ఇవ్వమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీరే వారి చేతులను పట్టుకుని ఆయా ఎగ్జాముల్లో నడిపించండి. ఈరోజంతా ప్రతి ఒక్క బిడ్డకి తోడుగా ఉండి వారు బయటికి వస్తున్న కృపాక్షేమముల నుంచి మంచి ఆరోగ్యములు ఇచ్చి తండ్రి, ఎవరైనా అనారోగ్యం ఉంటే మంచిగా వారికి ఆరోగ్యంతో ముట్టి స్వస్థపరిచి ప్రతి ఇంటిని దీవించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.